మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ గ్రామంలో అయితే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి ఇక్కడ ఉన్న పూజారి గారు మాట్లాడి తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ కు సంబంధించిన పూజారి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఒకసారి వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే. పేరేంటి? శ్రీనివాసమూర్తి. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు? దాదాపు 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీరే చేస్తున్నారా? మా నాన్నగారు చేశారు. ఓ, వారసత్వంగా వస్తుంది మరి. ఓకే, ఈ హనుమాన్ టెంపుల్ కి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ అసలు ఇది విన్న తర్వాత గూస్ బంప్స్ వస్తాయని చెప్పేసి విన్నాము. మరి ఆ చరిత్ర ఏంది ఒకసారి మాకు చెప్తారా? ఇది అనాదిగా ఒకప్పుడు గ్రామం అయితే అక్కడ ఆ రోజుల్లో అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. అలా ఉంటూ ఉండగా కొంతకాలానికి ఇబ్బంది కలిగి అందరూ వెళ్ళిపోయినారు. వేరే చోటికి వేరే ముందుకు వెళ్ళిపోయినారు. ఏమైంది అప్పుడు? ఇక్కడ అగ్ని తగిలి అగ్ని నిప్పుబడి అందువల్ల అందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు స్వామి ఉన్నాడు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ అంత భూమి కూడా ఈ గాలికి మట్టి కొట్టుకొని స్వామివారు బూడిపోయినారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత వచ్చి ఆ పశువులు మేపుకునే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లకాయలు పిల్లలందరూ పెద్దలందరూ అందరూ వచ్చి అక్కడ ఏది ఎత్తుగా ఉంది ఏందని దాన్ని కూర్చొని అట్లా జారుతున్నట్టుగా ఆడుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదా ఇక్కడ? అంటే పాత వాళ్ళకేం తెలియదు, పెద్ద వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళు నవాబులు. అంటే అంత ముందు పెద్దవాళ్ళకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఆ తర్వాత వద్దలు వచ్చి అక్కడికి వెళ్ళాము, మరి ఈ టెంపుల్ పరిస్థితి ఉంది అని తెలియదు, వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు ఇంత శక్తి తెలియదు కదా. అలా అది అక్కడేదో ఎత్తుగా ఉంది కదా అని దాడుతుంటే ఒక రోజున వాళ్ళ అమ్మాయికి కళ్ళు కనపడకుండా అయిపోయాయట. అందుకని అమ్మాయి అండి నాకు కళ్ళు కనపడలేదు నానంటే అందుకని వాళ్ళ నాన్న వచ్చి నమస్కారం వేసుకొని మా అమ్మన్న పొద్దున అందరూ వచ్చి నీళ్లు పోసి ఆ మట్టి అంతా తీసేస్తే విగ్రహం బయటపడింది. ఓకే, అమ్మాయి ఆ ప్లేస్లో నడుస్తూ కూర్చుంటే కళ్ళు కనిపించలేదు. ఆ తర్వాత ఏదో ఇక్కడ ఉందని చెప్పేసి అనుకున్నారు. వచ్చి అందరూ వచ్చి తీశారు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఊరి బాగా కొంచెం అభివృద్ధి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ వచ్చి ఇక్కడ అందరికీ ఇక్కడే అందరికీ పొలాలు ఉన్నాయి. పొలాలు మాగానంతా ఇక్కడ అందరికీ రోజంతా ఇక్కడ వస్తుంటారు ఊళ్ళందరూ. అలా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా గుడి కట్టుకొని అప్పుడు తాటాకులతో పందిరేసుకొని కట్టాం. ఆ తర్వాత కందికంపతో పందిరి కట్టాం. అప్పుడు మీ పిల్లగారు అంత నా వయసు అంతప్పుడు నేను స్వామివారి అంతా 2 సంవత్సరం నేను పుట్టా. అప్పుడు మన స్వామివారి డెవలప్ ఫెయిల్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మా నాన్నగారు చేశారు. ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఆయన చేశారు. మధ్యలో నేను వచ్చాను. ఇప్పుడు నాకు 58. అప్పటి నుంచి నేను కూడా ఇప్పుడు సగం 30 దాటాను. నేను కూడా ఆయన సేవ చేసుకుంటూ మా పెద్ద అబ్బాయి వాడు రావాల్సిందే, చిన్నబ్బాయి రాలేడు, పెద్దవాడు రావాల్సిందే. మా శక్తి ఓపెన్ కాలం ఇంకెవరు రారు ఇక్కడికి. మనం మేమే చేసుకుంటాం స్వామి దయ. అయితే ఏదో జరిగిపోతున్నది. రేపు పొద్దున తిరణాలు చేస్తాం స్వామివారికి. అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం చేస్తాం. చైత్ర మాసంలో శుద్ధ ద్వాదశి చేస్తాం. స్వామివారి వెలిసిన రోజుగా భావించి ఆ రోజు మనం వైభవంగా తిరణాలు జరుగుతుంది ఇక్కడ. ఏ విధంగా చేస్తారు మీరు ఇక్కడ తిరణాలు? పొద్దున్న ఉదయం నుంచి మామూలుగా ఆకు పూజలు, అష్టోత్తర పూజలు, గోత్రామత పూజలు అందరూ వచ్చేసి పొంగలు పెట్టుకోవడం. దాదాపు 4-5 మంది వస్తారు. 2 పూట కలిపి 4-5 మంది జనాభా భక్తులు వస్తారు. విద్యుత్ ప్రభలు దాదాపు 5 లక్షలు ఖర్చు పెట్టి విద్యుత్ ప్రభలు కడతారు. ఇప్పుడు కొంత సులభంగా ఉంది. గతంలో అయితే కర్రతో ప్రభ నిర్మించి ఊళ్ళోంచి దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. మరి మీ చిన్నప్పటి నుంచి తిరణాలు చూస్తూ వచ్చారు, మరి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉన్నాయి? అప్పుడంటే అందరూ కూడా ఎద్దుల బళ్ళు కొట్టుకొని వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఆ తర్వాత డెవలప్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ట్రాక్టర్లు, ఇప్పుడు కార్లు వస్తున్నారు, బళ్ళ మీద వస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడి నుంచి దాదాపు కొండేపి, కొండేడు, మంగమూరు, దూర ప్రాంతం నుంచి కూడా జనం కూడా అప్పుడు కూడా ప్రభలు కట్టేవాళ్ళ. అప్పుడు అక్కడ ఊళ్ళో కట్టుకొని ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. ఎంత పెద్దవి? 60 అడుగులు ఒకటి, 50-60 అడుగులు. ఇప్పుడు అలా లేదా? ఇప్పుడు 50 కడుతున్నారా? రేపు మామూలుగా ఇప్పుడు బోల్డ్ సిస్టమ్
ఇప్పుడు వీటిని డైరెక్ట్ గా ఈ ప్లేస్ లోనే కట్టేస్తారు. ఒకప్పుడు ఏంటంటే గ్రామం నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఒక బొంగులతో కట్టుకొని దాని దాదాపు నెల రోజుల పని అందరూ పడి దానికి కట్టుకొని ఇద్దరు రెండుగా రెండు ఈ ఊరు వాళ్ళవే మా ఊరు వాళ్ళు అక్కడి నుంచి కట్టుకొచ్చుకొని ఇక పెట్టుకునేవాళ్ళు. డ్యాన్స్ పార్టీ ఉండే రాత్రి పుట్టి ఉండేవి. తెల్లవారు 5 గంటల దాకా ఉదయం మొదలుకొని ఉదయం 5-6 గంటల వరకు గుడి తీసుకుంటుంది. ప్రతిరోజు వస్తారు భక్తులు. నైవేద్యం వారం పూజ, శనివారం పూజ నైవేద్యం ఉంటాయి. ఇప్పుడు మధ్యకాలంలో మంగళవారం కూడా వస్తున్నారు. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. అంటే ఏ విధంగా? సంతానం లేని వారికి కానీ, ఏదైనా గాలి అటు ఉన్న వాళ్ళు కానీ అందరికి నేను ముఖ్యండి. అప్పుడు మా బాగా పరిస్థితి బాగుండేవి, కష్టంగా ఉండేది. ఇప్పుడు లక్షణంగా ఆయన దయ వల్ల లక్ష్యంగా ఉన్నాము. మరి గురువుగారు పూజలు చేసే వాళ్ళకి దేవుడు ఒంట్లోకి వస్తారు అంటే దేవుడు ఇలా చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఆ తర్వాత అవి నెరవేరుతాయి. సో అలా జరిగితే బాగుంటుందని కూడా మీరు కూడా పెద్దలకి వెళ్ళి చెప్తారని చెప్పేసి విన్నాము. మరి అలా జరుగుతాయా మీకు? దేవుడు నమ్మిన వాడు ఎవరు చెడిపోవాలా అంటే ఎప్పుడైనా మీకు అలా జరిగింది, ఈ సంఘటన జరగడం వల్ల గ్రామంలోకి వెళ్ళి చెప్పడం వల్ల ఈ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పి అసలు అలాంటి ఏదైనా ఉందా? చెప్పరా? అదే లక్ష్యంగా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగి ఉన్నారు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉన్నారు. అందరూ వచ్చి మీకు లేకపోతే ఇక్కడ మహిమ లేకపోతే 5 నుంచి జనం ఎందుకు వస్తారు చెప్పండి? స్వామి దైవం మహిమ ఉండబట్టే కదా అందులో జనం వచ్చి. ఇప్పుడు మరి ఎండలో ఇప్పుడు వాళ్ళ రేపు చూడండి ఎంత జనం వస్తారో. అసలు ఇక్కడ కూర్చునే అవకాశం ఉండదు. మాకు ఊపిరి కూర్చునే అవకాశం ఉండదు. పొంగలు పెడతారు, ఎండలో కూర్చొని పొంగలు పెడతారు. మరి మహిమ లేకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? మరి ఇది డెవలప్ అయింది ఇంత బాగా, మరి ఈ గ్రామం వాళ్ళు డెవలప్ చేశారు ఇవంతా? అందరు భక్తులు సహాయ సహకారం, అచ్చం మా వాళ్ళు కాదు, దేవతలతో అందరు సహాయ సహకారంతో ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున 5,000 మంది భోజనాలు. అందులో అన్ని దానాలకల్లా గొప్ప దానం అన్నదానం. అందువల్ల అన్నదానం చేసి మంచిదని ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి చాలా కష్టం సహాయం చేస్తున్నారు. స్వయంగా వెళ్తారు కాబట్టి ఆ విధంగా పెట్టారు. మళ్ళీ దీన్ని ఏమైనా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఏమన్నా ఏం చేసినా ఇక్కడి నుంచి ముందుకే, అవకాశమే లేదు. సింగరకొండలో ఆయన కూడా చేశారో అదే విధంగా ఇంక ఇక్కడ చేస్తుంది తప్ప ఆయన మాత్రం శక్తి మనకు చాలదు లేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయ సారథి. సో ఈ గ్రామమేనా మీది? గ్రామం అండి. సో ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఈ గ్రామం? మాకు చిన్నపిల్లల ఉన్నప్పటి నుంచి మేము తెలుసు, మాకు తెలుసు అండి. సో మీకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? అండి, చాలా పవర్ఫుల్. మీరు అప్పటి నుంచి వస్తున్నారు ఇప్పటి వరకు ఏమన్నా కోరికలు కోరుకున్నాయి నెరవేరినాయా? అందరికి నెరవేరుతాయండి, ప్రతి ఒక్కరు. వాళ్ళు ఎవరికి సంబంధించి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటుంటారు. చాలా ప్రతిరోజు వస్తుంటారు లేకపోతే మామూలుగా తిరణాలు మంచిది. ఎవ్రీ సాటర్డే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ తిరణాలు చాలా బాగా చేస్తారన్నారు. సో మీరు చూసిన ప్రకారం ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? అన్ని నార్మల్గా అంతా బాగుంటుంది, ఎటువంటి గొడవలు జరగవు, అంతా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల విలేజ్ అన్ని బాగుంటాయి, అంతా అందరూ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మరి చూసారు కదండి, ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి, ఆయన హిస్టరీ గురించి మనం క్లియర్గా అయితే ఇక్కడ పూజారి గారు మాట్లాడి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు వస్తే వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చాలా పవర్ఫుల్ అయితే టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరుతాయి. సో అదేవిధంగా బాగలేని వాళ్ళకి వచ్చినా కూడా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది. మరి ఈ టెంపుల్ హిస్టరీ మీరు కూడా తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని టెంపుల్స్ హిస్టరీ గురించి మీ ముందు తీసుకొస్తాం. చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ ప్రకాశం.